నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు చూసాం. ఏంటంటే, కర్ణుడు పూర్తిగా ఫామ్లో ఉన్నాడు. మనం కాసేపు ధర్మరాజును చూడటానికి వెళ్ళి వచ్చినట్లయితే ఈలోగా కర్ణుడు కొంత అలసిపోతాడు, అది బెటరు. స్ట్రైట్గా ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న కర్ణుడిని ఫేస్ చేయటం మంచిది కాదు అని కృష్ణుడు ఆలోచించి అర్జునుడితో అన్నాడు, అన్నగారిని ఒకసారి చూసి వెళ్దాం, బాగా దెబ్బలు తగిలినాయి ఈరోజు అన్నగారికి యుద్ధంలో, వెళ్ళి చూద్దామని అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఆయనకి వెళ్ళే ముందు భీముడిని రమ్మంటే భీముడు రానన్నాడు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా అన్నాడు. సరే, అర్జునుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ధర్మరాజు అనుకున్నాడు, నేను ఇంత అవమానం పొంది వచ్చాను యుద్ధరంగం నుంచి, సో అర్జునుడు కర్ణుడిని చంపి వస్తున్నాడు అన్న భావనతోటి వీళ్ళిద్దరు ఎప్పుడైతే లోపలికి రాగానే చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా మంచి పని చేశారు, మొత్తానికి పని పూర్తి చేశారు, కర్ణుడిని చంపేశారు అన్న భావనతోటి వాళ్ళని వెల్కమ్ చేశాడు ఎవరు, ధర్మరాజు. చేయగానే లేదన్నయ్య ఇంకా చంపలేదు, నేను ఒకసారి చూసి వెళ్ళి చంపుదాం అనుకున్నాను అన్నాడు. అంటే అస్సలు ధర్మరాజుకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో పాటు అర్జునుడి యొక్క గాంధీవాన్ని అవమానించాడు. నీ గాంధీవం ఎవరికన్నా ఇచ్చేవయ్యా, అది కృష్ణుడికి ఇచ్చేయి, యుద్ధం చేస్తాడు, ఎందుకు అది తాడి చెట్టంత గాంధీవం పెట్టుకొని కర్ణుడిని చంపకుండా వచ్చి పైగా ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నావు, నా నా పరామర్శ ఏంటి నీకు ఇప్పుడు ఇంపార్టెంటా? కర్ణుడిని చంపొచ్చావు అనుకున్నాను అని చెప్పని ఇది ఎవరు చేయమన్నాడు నీ ప్రతిజ్ఞలు, కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసావు కదా, ఏమైంది నీ ప్రతిజ్ఞ అని ధర్మరాజు విపరీతంగా క్రిటిసైజ్ చేసిన సందర్భంలో అర్జునుడు కత్తి తీశాడు. ఎందుకు? ధర్మరాజుని చంపటానికి. అదేమిటి, అర్జునుడు ధర్మరాజుని చంపటం ఏంటి అని మీకు అభిప్రాయం కలగవచ్చు. అదే మాటని కృష్ణుడు కనిపెట్టాడు అక్కడ. అర్జునుడు ఒక క్షణం ఆలస్యం చేస్తే ధర్మరాజుని చంపే పరిస్థితి. వెంటనే ధర్మరాజు దీన్ని గమనించలేదు, అటు తిరిగి నిలబడ్డాడు అనుకోండి కాసేపు, ఈ లోపల నేను కత్తి తీస్తున్నాడు. ఆ మాట అనేసరికి వెంటనే అర్జున, ఎందుకు ఇప్పుడు కత్తి తీస్తున్నావయ్యా, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ శత్రువులు ఎవరు లేరు చుట్టుపక్కల, ఎందుకు నేను కత్తి తీస్తున్నావు? నువ్వు చంపాలనుకున్నటువంటి ధృతరాష్ట్ర పుత్రుల సంగతి అక్కడ భీముడు చూసుకుంటున్నాడు, అందువలన ఇప్పుడు నీ కత్తితో పని లేదు, లోపలబెట్టు. నువ్వు రాజుగారిని చూడాలని వచ్చావు, ధర్మరాజుని, ఆయన క్షేమంగా ఉన్నాడు, సో ఇప్పుడు బాధపడాల్సినటువంటి పనే ఉంది, హాయిగా ప్రశాంతంగా పద. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నావా, ఆయన మనోభ్రాంతి కలిగిందా, చిత్తచాంచల్యం కలిగిందా, గబకరన్న మైండ్ తిరిగిపోయిందా నీకు, ఎందుకు కత్తి తీస్తున్నావు, లోపలబెట్టు, ఇక్కడ చంపాల్సిన వాళ్ళు ఎవరు లేరు, పద పద అంటున్నాడు. అనగానే అప్పుడు అర్జునుడు పాము బుసలు కొట్టినట్లుగా బుసలు కొడుతూ ధర్మరాజు వంక చూస్తూ కృష్ణుడితో అన్నాడు. ధర్మరాజు కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. ధర్మరాజుకి అర్జునుడు చెప్పే మాట వినపడట్లేదు, గుర్తుపెట్టుకోండి. అర్జునుడు కృష్ణుడితో ఏమంటున్నాడంటే, నీకు తెలుసు కదా బావా, నా గాంధీవాన్ని ఇంకెవరికన్నా ఇచ్చేయి అని ఎవరన్నా అంటే వాడిని చంపుతాననేది నా నియమము. ఇలా చాలా నియమాలు ఉన్నాయి, ఇట్లాగా కొన్ని ప్రతిజ్ఞలు, కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు, రకరకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మహాభారతంలో మనకు కనపడతాయి. నువ్వు విన్నావు కదా ధర్మరాజు ఏమన్నాడు, ఇప్పుడు చెప్పు. ఆయన్ని చంపటమే నా యొక్క మాట చెల్లుబాటుకు సరిపోతుంది, అంటే ఆయన చంపడం ద్వారా నా ప్రతిజ్ఞ నెరవేరుతుంది అన్నాడు. అని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో చెప్పు, మరి ఆయన చంపకుండా వదిలిపెట్టడం అనేది నా నియమానికి భంగం. సో ఇప్పుడు ధర్మరాజుని చంపాలి, అన్నీ తెలిసినవాడు నువ్వే, నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీకు అన్ని లాజిక్లు అన్నీ తెలుసు కదా, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తెలుసు కదా, ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు, చెప్పు నాకు అన్నాడు. అనగానే కృష్ణుడికి విపరీతమైనటువంటి ఇరిటేషన్ వచ్చింది. అర్జునుడు చూసి చిచి ఏం మాట్లాడుతున్నావా నువ్వు, ఏమైనా అర్థం ఉందా, ఏంటి తొందరపాటు, అందుకనే పెద్దవాళ్ళతో కలిసి తిరగాలి, మంచి చెడు తెలుస్తాయి, బుర్ర పనిచేస్తుంది, కామన్ సెన్స్ వస్తుంది, ధర్మ వివేకం ఉన్నవాడు ఎవడో కూడా నీలాగా ప్రవర్తించడు. ఏదో సామాన్య మనిషిలాగా మా అన్నయ్యని చంపుతారని చెప్పిన బయలుదేరో కత్తి తీసుకుని అసలు చిన్నపిల్లలాగా ఏది పడితే అది మీరు కండిషన్స్ పెట్టుకుని, వ్రతాలు పెట్టుకుని, నియమాలు పెట్టుకుని, దానికోసం కత్తులు తీసి
ఏంటి ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా? ఏది ధర్మసమ్మతమో ఏది అధర్మసమ్మతమో మీకు తెలియదా? ధర్మగతి చాలా సూక్ష్మమైంది. అది తెలుసుకోకుండా నీ గురువు లాంటి వాడు, నీ పెద్దన్న అయినటువంటి ధర్మరాజు చంపుతాను కత్తి తీసి పరిగెడుతున్నావే, ఎట్లా పరిగెడుతున్నావయ్యా? సత్యం చెప్పడం కంటే గొప్పది మరొకటి లేదు. అయితే సత్యస్వరూపం యథార్థంగా తెలుసుకోవాలి. నేను నియమం పెట్టుకున్నాను కాబట్టి నేను సత్యవాక్ పరిపాలకుడిని, అందుకని నేను ధర్మరాజుని చంపుతాను బయలుదేరుతున్నావు. నిజమే, కానీ ఏది సత్యం ఏది ధర్మం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు పెళ్లి కాలంలో కానీ అంటే మనం చెప్తాను చూసారా ఇవి 100 అబద్ధాలాడ పెళ్లి చేయమంటారు చూసారా, అక్కడ అసత్యం కూడా పనికొస్తుంది. అంటే పెళ్లి టైంలో కానీ స్త్రీకి ఆనందం కుదర్చడం కోసం, స్త్రీకి ఆనందాన్ని చేకూర్చడం కోసం మనం కొన్ని అబద్ధాలు ఆడతాం ఇళ్లల్లో. ఆ సందర్భంలోనూ ప్రాణాపాయ స్థితిలోనూ డబ్బంతా పోయి ఇక పూర్తిగా రోడ్డున పడిపోయే టైంలోనూ ఏదైనా బ్రాహ్మణుడికి లేదా ఒక అన్నార్థుడికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు అసత్యం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, పెళ్లి కాలంలో స్త్రీకి ఆనందం చేకూర్చేటప్పుడు, ప్రాణాపాయ స్థితిలో, సమస్త ధనము కోల్పోయే పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణుడికో ఒక పేదవాడికో సహాయం చేయాల్సి వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న అసత్యం పెరిగితే తప్పు కాదయ్యా, పాపాలు కాదంటారు. అక్కడ అసత్యం కూడా సత్యం అవుతుంది. కాబట్టి నువ్వు సత్యమేదో అసత్యమేదో, ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నావు. ఒకనొక సందర్భంలో కొంతమంది దారిన పోయే వాళ్ళు దోపిడి దొంగల యొక్క బారిని తప్పించుకోవడం కోసం ఒక వనంలో దాక్కున్నారు. అక్కడ తపస్సు చేస్తున్నటువంటి కౌశికుడైనటువంటి బ్రాహ్మణుడు సత్యం చెప్పాలి కదా అని వాళ్ళని చూపించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని చూపించేశాడో ఆ యొక్క దొంగలు వాళ్ళందరినీ చంపేశారు. ఇక్కడ సత్యం గొప్పదా అసత్యం గొప్పదా అంటే అసత్యమే గొప్పది. ఆ సమయంలో ఆ దొంగలకు నిజం చెప్పకూడదు ఆ కౌశికుడైన బ్రాహ్మణుడు, కానీ నిజం చెప్పాలి, సత్యవాక్ పరిపాలన అనేటువంటి మాటతోటి అతను సత్యం చెప్పి చివరికి ఆ దొంగల వలన ఆ యొక్క బాటసారులు చనిపోయేలా చేశాడు. ఇప్పుడు చెప్పబోయా సత్యం గొప్పదా సత్యం గొప్పదా అని చెప్పని. నువ్వెప్పుడూ కూడా ధర్మరాజు విషయంలో ఆయన వజ్యుడు కాదు, గుర్తుపెట్టుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు కృష్ణుడితోటి, నిజమేనయ్యా, నువ్వు మాకు తల్లివి తండ్రివి గురువువి దైవానివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సుఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అన్నాడు. అన్నిటికీ నువ్వే, మాకు ఆశ్రయం, నువ్వే పతి గతి తల్లి తండ్రి గురువు అన్నీ నువ్వే, పర్ఫెక్ట్గా చెప్పావు. కానీ ధర్మరాజు అవజ్ఞుడైనా నాకు కూడా తెలుసు, కానీ నేను ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ప్రతిజ్ఞ భంగం కాకుండా నేనేం చేయాలి అది చెప్పు నాకు. నేను చెప్పింది తప్పే, నా ఆలోచన తప్పని నాకు కూడా తెలుసు, కానీ నేను ప్రతిజ్ఞా భంగం కాకూడదు, నాకు ఉపాయం చెప్పు అన్నాడు. అప్పుడు అర్జున, ధర్మరాజు నిన్నేది నిందించాలని నేను అనలేదయ్యా, తను అలసిపోయి ఉన్నాడు. ఆ సూతపుత్రుడైనటువంటి కర్ణుడు ధర్మరాజును తీవ్రంగా అవమానించాడు, యుద్ధంలో కూడా తను విపరీతంగా పీడించాడు. ఆ కోపంతో అత్త మీద కోపం దొత్త మీద చూపించాడని ఆ కర్ణుడి మీద కోపం నీ మీద చూపించాడు. నీకు అంత రెచ్చగొడితే కానీ, నీకు అంత కోపం కలిగిస్తే కానీ నువ్వు వెళ్ళి కర్ణుడిని చంపవు. అందుకని బాగా నేను రెచ్చగొట్టాడు, పుండి మీద కారం చల్లాడు, అంతే తప్పితే ఆయన నేను అనాలనుకోలేదు. నువ్వు ఒక పని చేయి, పరమ పూజనీయుడైనటువంటి వ్యక్తిని ఎవరినన్నా మనం ఎప్పుడేమని పిలుస్తాం, ఏమండి మీరు అయ్యా అని పిలుస్తాం. అలాంటి వ్యక్తిని నువ్వు అని పిలిస్తే చంపినట్టే లెక్క. ఓకే, పరమ పూజుడైన వాడిని ఏకవచనంతో సంబోధించినట్లయితే, అప్పటిదాకా మనం ఏకవచనంతో సంబోధించట్లా, గౌరవంతో సంబోధించిన సందర్భంలో ఎప్పుడైతే మనం ఏకవచనంలో దిగామో ఆయన్ని చంపినట్టే లెక్క. అందుచేత నువ్వు కూడా ఏం చేస్తావంటే మీ అన్నయ్యని అయినటువంటి ధర్మరాజుని ఏకవచనంతో సంబోధించి ఆయన 4 మాటలను, దాంతో ఆయన చంపినట్టే లెక్క. నీ ప్రతిజ్ఞ నెరవేరినట్టు అవుతుంది, ఆయన ప్రాణం నిలబడుతుంది అన్నాడు. అనగానే అప్పుడు ఇక అర్జునుడు ఇంకా రెచ్చిపోయి ఏమయ్యా, నన్నేమన్నా మాట అనాలంటే భీముడు అనాలి, నువ్వెవడు అంటాను. ఎవరంటారన్నమాట, అర్జునుడు ధర్మరాజుని అంటున్నాడు, నువ్వెవడు అయ్యా అంటానికి. వేలాది మంది వీరులను సంహరించినటువంటి భీముడికి నన్ను మాట అనేటువంటి హక్కు ఉంది. నువ్వేదో కోసడి దూరంలో 10 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని జంట కేటగిరీకి భద్రత పెట్టుకొని అక్కడ ఉంటావు, నువ్వు సరిగ్గా యుద్ధమే చేయవు, నువ్వు ఎట్లా అంటావు నన్ను అన్నాడు.
అని ఇట్లాగా ధర్మరాజును అవమానించిన విధంగా అర్జునుడు మాట్లాడాడు. ఎందుకంటే తన యొక్క ప్రతిజ్ఞా పాలన కోసం ఆయన్ని చంపినంత పని చేయాలి ఇప్పుడు. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి ఆ తర్వాత మళ్ళీ కత్తి తీసాడు. ఈసారి ఆయన్ని చంపడం కోసం కాదు, తను నరుక్కోవటానికి. మళ్ళీ కృష్ణుడు అన్నాడు, అయ్యా మహానుభావ, మళ్ళీ కత్తి తీసావు, ఈసారి నీ మనసులో ఏముందో చెప్పు, నేను దానికి కూడా ఏదైనా రెమెడీ చెప్తా. ప్రతిక్రియ ప్రతిసారి నువ్వు కత్తి తీయటం, నేను ఒక రెమెడీ చెప్పటం, ఇది భలే ఉంది నా తమాషాగా. అసలు ఏంటి నీ ప్రాబ్లం మళ్ళీ చెప్పన్నాడు. ఏం లేదు, అన్నగారిని ఏకవచనంతో సంబోధించాను, ఘోరమైనటువంటి పాపం చేసి నన్ను అవమానించేట్టుకు మాట్లాడాను, అందువలన దానికి ప్రాయశ్చిత్తంగా నన్ను నేను చంపుకుంటాను అన్నాడు అర్జునుడు. వారిని ఆయన హత్య కంటే ఆత్మహత్య ఇంకా ప్రమాదము, నువ్వు ఘోరమైనటువంటి నరకానికి పోతావయ్యా. కాబట్టి ఆత్మస్థుతి అనేది ఆత్మహత్య సదృశ్యము. మన డబ్బా మనం కొట్టుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క. కాబట్టి నీ సొంత డబ్బా నీ డప్పు కొట్టుకో. ఇప్పటిదాకా అన్నగారిని చంపిన దానికి ఆల్టర్నేటివ్గా ఆయన తిట్టావు, అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు సెలవు డబ్బా కొట్టుకుంటే నీకు ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క. కాబట్టి నువ్వు నీ సొంత డబ్బా కొట్టుకో అన్నాడు. మళ్ళీ అర్జునుడు రెచ్చిపోయాడు. ఇంకా నేనంటే ఏమనుకుంటున్నావు అని ఇది చేశా, అనేక మంది నివాత కవచులను చంపా, ఇంద్రుడు అర్ధసింహాసనం అధిష్ఠించా, పాశుపదాస్త్రం సంపాదించా, శివుడితో ఘోరమైన యుద్ధం చేసి, అదేవిధంగా ద్రోణాచార్యుడు యొక్క ఉత్తమ శిష్యుడు నేను, ప్రపంచంలో నన్ను మించిన వెలుకాడు లేడు. ఇక నోటుకు వచ్చిన డబ్బా అంతా కొట్టేశాడు అర్జునుడు మళ్ళీ. అప్పుడు కృష్ణ, ఇహ చాలు, అయిపోయింది, లెక్క సరిపోయింది, మా అన్నగారిని తిట్టడం అయింది, నన్ను నేను పౌడుకోవడం అయింది, అన్నీ ఎక్కడెక్కడ అడ్జస్ట్ అయిపోయినాయి. ఇహ పద, ఈరోజు నేను కర్ణుడిని చంపిన తర్వాత నేను కట్టుకున్నటువంటి కవచాన్ని, ఈ ధరించినటువంటి కవచాన్ని నేను ఉప్పుతాను, పద అన్నాడు. అని అంటూనే తన యొక్క ధనుస్సు, తన యొక్క అక్షయ తూణీరాలు దూరంగా ఒక చోట పెట్టి అన్నగారి దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేశాడు అర్జునుడు. అయోమయం జగన్నాథం. అర్జునుడు ధర్మరాజుకి ఏం అర్థం కావట్లా. సగం క్యాచ్ చేశాడు, సగం క్యాచ్ చేయలేదు జరిగినటువంటి సంఘటనల్ని. ఫస్ట్ అర్జునుడిని తను తిట్టాడు, తిరిగి నిలబడ్డాడు, ఆయనతో కత్తి తీశాడు, మళ్ళీ కృష్ణుడితో ఏదో మాట్లాడాడు, మళ్ళీ వెంటనే నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, నువ్వు అని. మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ కత్తి తీశాడు, మళ్ళీ కృష్ణుడు చెవులో ఏదో చెప్పాడు, మళ్ళీ కత్తి లోపల పెట్టుకున్నాడు, మళ్ళీ సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఇప్పుడు లేచి నేను కర్ణుడిని సాయంత్రం లోపల చంపుతాను, కవచం అప్పటిదాకా ఇప్పను అని చెప్పి నా కాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందంటే అర్జునుడి ప్రవర్తన ఆ రోజు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. అందుకని అర్థం కాకపోయేసరికల్లా అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య బాధపడకు, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది బాగా టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చెప్పుకుందాం, మాట్లాడదాం. కాలాంతరంలో నేను నా ప్రవర్తనకి కారణం ఏంటని తర్వాత తెలుస్తుంది, మేము చెప్తాం, ఎవరో ఒకరు, నేనా కృష్ణుడు ఎవరో చెప్తాం తర్వాత. ప్రస్తుతానికి మాత్రం టైం లేదు, నేను యుద్ధానికి వెళ్ళాలి, అక్కడ భీముడు ఒక్కడే యుద్ధం చేస్తూ ఉన్నాడు, కర్ణుడిని సంహరించి వస్తానన్నయ్య అన్నాడు. అయిందా కాలా. వెంటనే కృష్ణార్జునులు ఆడినటువంటి డ్రామా ధర్మరాజుకి అర్థం కాల, కానీ అవమానం ఫీల్ అయ్యాడు, బాగా విపరీతమైనటువంటి అవమానం ఫీల్ అయ్యి ధర్మరాజు చటుక్కని మంచం నుంచి లేచాడు. మంచం నుంచి లేచి, అర్జున నువ్వు చెప్పింది నిజం, మీ అందరి కష్టాలకి కారణం నేనే, నీ ఖడ్గంతో నా శిరస్సును ఖండించు, భీముని రాజుని చేసుకోండి, నేను పాపాత్ముణ్ణి, సో నువ్వు నన్ను చంపనన్నా చంపు, లేదా నేను ఇప్పుడే వనానికి వెళ్ళిపోతాను, అప్పుడు మీరందరూ హాయిగా ఉండండి, సుఖంగా ఉండండి, అలాంటి వేస్ట్ ఫెలోకి ఈ రాజ్యం ఏమిటి అని చెప్పనేసేసి భీముని రాజుగా చేసుకోండి అని చెప్పేసి ఆ యొక్క శిబిరం నుంచి బయటికి వెళ్ళబోయాడు. అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబు నీ పాదాలు పట్టుకు బతులాడుతున్నాను, ధర్మరాజా క్షమించు, విషయం అర్థం చేసుకో అని జరిగిన కథను టూకీగా 4 ముక్కలు చెప్పాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, అందుకని నేను చంపినంత పని చేసి నేను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అలాగే ఆయన ఆత్మహత్య చేసుకోపోయాడు, నువ్వు సెలవు డబ్బా కొట్టుకోవయ్యా, సొంతంగా చెప్పుకో, నీ గురించి గొప్పలు చెప్పుకో, అది ఆత్మహత్య సదృశ్యం నేనే చెప్పాను. అప్పుడు ఆయన తన సొంత డబ్బా చెప్పుకున్నాడు, సొంత గొప్పలు చెప్పుకున్నాడు. ఈ విధంగా ధర్మ గ్లాని కలగకుండా ధర్మ సూక్ష్మంతో ఈ సందర్భాన్ని మొత్తాన్ని తప్పించుకున్నాము, అర్థం చేసుకో అన్నప్పుడు ధర్మరాజు చాలా సంతోషించి, కృష్ణ నువ్వు మా ఇద్దరిని కూడా గొప్ప ఆపద నుంచి రక్షించేవాడివి, నువ్వు లేకపోతే వాడు నన్ను చంపేవాడు, నన్ను చంపి వాడని చచ్చేవాడు, అంటే ఆత్మహత్య చేసుకునేవాడు.
ఏదో ఒకటి జరిగేది అని చెప్పి ధర్మరాజు అర్జునుడిని ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని ఆశీర్వదించాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడిని తప్పకుండా చంపొస్తానన్నాయా, ఏం పర్లేదని చెప్పి యుద్ధంకి బయలుదేరి ఆ తర్వాత కర్ణుడితోటి యుద్ధానికి ముందు ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.